నమస్తే తెలంగాణ నిపుణ పేపర్కి సంబంధించి అంతర్జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రపంచ అవినీతి సూచీలో భారత్ స్థానం 90వ స్థానంలో నిలిచింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ సూచీని విడుదల చేసింది. మొత్తం 180 దేశాల్లో వివిధ అంశాలను పరిశీలించి వివరాలను వెల్లడించింది. డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. చివరి స్థానంలో సోమాలియా ఉంది. 93వ స్థానంలో ఉన్న ఇతర దేశాలు మాల్దీవులు, కజకిస్తాన్, లెసోతో. 2022లో భారత్ స్థానం 85. జలమార్గాలకు ఇబ్బందులు. భూ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులలో పాటు పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా జలమార్గాలు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని జెనీవా కేంద్రంగా పనిచేసే యునైటెడ్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ పేర్కొంది. మహారాష్ట్ర కోటలకు సంబంధించి మహారాష్ట్రలోని సైన్య కోటలను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాకు ప్రతిపాదించాయి. మరాఠా వంశస్థులు వీటిని నిర్మించారు. వీటిని కొన్ని తమిళనాడుకు కూడా విస్తరించాయి. సల్హేర్ కోట, శివనేరి కోట, లోహ్గఢ్, కాందేరి కోట తదితర కోటలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే భారత్ నుంచి ఈ జాబితాలో 47 నిర్మాణాలు ఉన్నాయి. కరెంట్ అఫైర్కి సంబంధించి సదా తన్సీక్. భారత్, సౌదీ అరేబియాల మధ్య సదా తన్సీక్ పేరుతో సైనిక విన్యాసం జనవరి 29న ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు ఇది కొనసాగుతుంది. భారత్, సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొనసాగింపుగా సైన్యం ఉమ్మడిగా ఈ విన్యాసాలను చేపట్టింది. జాతీయ అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్. జాతీయం. శకటాలకు అవార్డులు. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన శకటాలకు బహుమతులను ప్రకటించారు. త్రివిధ దళాల్లో ఉత్తమ కవాతు నిర్వహించిన వైమానిక దళం అవార్డును గెలుచుకోగా, సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా చూస్తే తొలి స్థానంలో గుజరాత్. ఇతివృత్తానికి సంబంధించి హరిత శక్తి వినియోగం. రెండో స్థానానికి సంబంధించి ఒడిశా. ఇతివృత్తం వికసిత్ భారత్లో మహిళా సాధికారత. మూడో స్థానం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇతివృత్తం భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక. 75 ఏండ్ల సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. 1950 జనవరి 28న సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1935 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు సమాఖ్య కోర్టుగా ఉంది. ప్రస్తుతం భారత న్యాయ వ్యవస్థ యూకేలో లాగా సమీకృతమైంది. అమెరికా తరహాలో స్వతంత్రమైనది. జాతీయ అంశాల్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా 5G పోర్టల్కు సంబంధించి భారత్ టెలికాం 2024లో భాగంగా భారత్లో 5G పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించింది. అంకుర సంస్థలతో పాటు పరిశ్రమలు, అకాడమిక్ విద్యలో ఉన్న వాళ్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. టెలికాం రంగంలో కూడా సత్వర అభివృద్ధికి తోడ్పాటుకు అందించేందుకు ఈ పోర్టల్ ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంకుల కంప్యూటరీకరణ. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక జాతీయ ఉమ్మడి సాఫ్ట్వేర్ ద్వారా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులను కంప్యూటరీకరించాలని సహకార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1851 యూనిట్లను అనుసంధానం చేయనున్నారు. ఇందుకు నాబార్డ్ సాయం చేయనుంది. దీనివల్ల విధుల నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు పారదర్శకత కూడా మెరుగవుతుంది. రాజ్మార్గ్ యాత్రకు సంబంధించి కరెంట్ అఫైర్స్. హైవేలకు సమీపంలో ఉండే దర్శనీయ స్థలాలకు సంబంధించి రాజ్మార్గ్ యాత్ర అనే ఒక యాప్ను కేంద్రం ప్రారంభించింది. సులభంగా వినియోగించుకునేలా ఉంటుంది. జాతీయ రహదారుల్లో ఉండే చూడదగ్గ ప్రదేశాల సమాచారాన్ని అందిస్తుంది.
ఇదివరకే జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి భూమి రాశి అనే పోర్టల్ కూడా ప్రారంభించారు. యోగా నేచురోపతి ఆసుపత్రి. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి యోగా నేచురోపతి ఆసుపత్రి అస్సాంలోని డిబ్రూగర్లో ఏర్పాటు కానుంది. ఈ నిర్మాణానికి 100 కోట్లు వెచ్చించని ఉన్నారు. జాతీయ అంశాల్లో ముఖ్యమైనది వ్యవసాయ కార్బన్ మార్కెట్. వ్యవసాయ రంగంలో స్వచ్ఛంద కార్బన్ మార్కెట్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రారంభించారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సన్నకారు రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యవసాయంలో పర్యావరణ అనుకూల విధానాలను పెంపొందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వృద్ధి రేటుకు సంబంధించి వృద్ధి రేటు 7% ఉంది. వరుసగా 3వ ఏడాది భారత వృద్ధి రేటు 7% నమోదైందని ఆర్థిక వివరాల శాఖ విడుదల చేసింది. 2015-16తో పోలిస్తే మహిళల బ్యాంకు ఖాతాల్లో 53% పెరుగుదల ఉందని, ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం వల్ల ఇది సాధ్యమైందని వెల్లడించింది. ఖడ్గమృగం ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనే సాంకేతిక ప్రక్రియ ద్వారా ఖడ్గమృగం గర్భం దాల్చేలా కొత్త విధానాన్ని శాస్త్రజ్ఞులు ఆవిష్కరించారు. తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలంగాణ పంచాయతీల సగటు ఆదాయం. తెలంగాణలో గత 3 ఏళ్లలో పంచాయతీల సగటు ఆదాయం 11.52 లక్షల. పంచాయతీల సగటు ఆదాయం తెలంగాణలో గత 3 ఏళ్లలో పంచాయతీల సగటు ఆదాయం 11.52 లక్షల ఉందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో పంచాయతీల సగటు ఆదాయం 60.69 లక్షలు. పెరిగిన రాబడులకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ రాబడి వ్యయాల గణనీయంగా పెరిగాయని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా నివేదిక పేర్కొంది. శాసనం గుర్తింపు. 12వ శతాబ్దం నాటి కాకతీయ శాసనాన్ని ప్రకారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గుర్తించారు. సామంత రాజు అయిన గంగయ్య సాయిని ఈ శాసనాన్ని వేయించేట్లు గుర్తించారు. ఖేలో ఇండియా కేంద్రాలు. తెలంగాణలో 13 ఖేలో ఇండియా విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అవి కబడ్డీ హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, జనగామ, ఉషు నిర్మల్, షూటింగ్ బాల్ కొమరంభీం ఆసిఫాబాద్, బాక్సింగ్ మంచిర్యాల, సైక్లింగ్ మేడ్చల్, ఫుట్బాల్ జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, ఖోఖో పెద్దపల్లి. ఆరోగ్య డిజిటల్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ పురస్కారానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1076.4 చదరపు గజాల స్థలాన్ని ఇందుకు కేటాయించారు. నంది పురస్కారాల పేరును మార్చి ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో కవులు, కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెమెంజా జీనమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి గ్రేగ్ ఎల్ సెమెంజా ఎంపికయ్యారు. ఆయన గతంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు. సుద్దాల అశోక్ తేజకు సంబంధించి తెలంగాణ భాషారత్న అవార్డు ఎంపికయ్యారు. వార్తల్లో వ్యక్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రాలకు సంబంధించి సత్నాం సింగ్ సంధు పంజాబ్ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త. సత్నాం సింగ్ సంధును రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని 80 సబ్క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు. కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ చేసే వాళ్ళను ఎంపిక చేస్తారు. 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యులను కేంద్రం ఎంపిక చేసింది. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి వాళ్ళను నియమిస్తారు. అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజా అధ్యక్షతలను పూర్తి స్థాయి సభ్యులుగా, సౌమ్య కాంటి ఘోష్ను పార్ట్ టైం సభ్యుడిగా ఎంపిక చేశారు. 16వ ఆర్థిక సంఘానికి అరవింద పనగారియా నేతృత్వం వహించి ఉన్నారు.
మందీప్ జంగరా విజయం, శ్రీలంకపై నిషేధం ఎత్తివేత, తన్మయ్ అగర్వాల్.